కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలిగి చేయను. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడా, స్తోత్రంలో ప్రవాహించున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మరి మరొకసారి వచనాన్ని చదువుకుందామండి. మరొకసారి అదే వచ్చింది. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చాలండి, హల్లెలూయా. మరి మనుషులు శోధించబడుతూ ఉన్నారంటే దేవుడు తట్టుకోలేనంత శోధన మనకు అనుగ్రహించలేదట. హల్లెలూయా. మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఓర్చుకోగలిగిందే దేవుడు మనకి అనేక సందర్భాల్లో శోధనలు వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో మనం నిలిచి ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు నమ్మదగిన వాడట. హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడవడు, ఎడబాయని దేవుడిని మనం ఆశ్రయించున్నాం. మన దేవుడు మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడంట? ఆయన అరిచేతిలో మనల్ని చెక్కుని ఉన్నాడంట. అంటే దేవునికి మనం ఏమైనా పెద్ద దూరంగా ఉన్నామంటే చాలా సమీపమై ఉన్నాం. హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడు నా సమస్యను చూడలేదు, నా ఇబ్బందిని చూడలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో నేను నమ్మదగిన దేవుడునై ఉన్నాను. ఈరోజు మీకు శోధన వచ్చినప్పుడు అవి సహించలేనంత శోధన మీ ఎదుట నేను ఉంచట్లేదు. కానీ ఈరోజు నిజమే, దేవుడు శోధన యేసుక్రీస్తు వారు మరి ఆయన శ్రమను మన జ్ఞాపకం చేసుకుంటే, మరి హెబ్రీల పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడుగో, సిలువ కారినంత శ్రమ అంట మనం అనుభవించలేదు, సిలువలో రక్తము కారినంత శ్రమ మనం అనుభవించలేదట. చూడండి 5వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీల పత్రిక 12వ అధ్యాయము. ఆయన నిన్ను గద్దించినప్పుడు చాలండి, హల్లెలూయా. ఎవరికి వస్తా ఉందంటే అండి శోధన? తాను ప్రేమించిన వారిని ఒక్కొక్కసారి శిక్ష చేసంట దండించి ఏం చేస్తా ఉన్నాడు? మరలా వారిని ఆదరిస్తూ దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఆదరిస్తూ ఉన్నాడంటే అనేక సందర్భాల్లో మనమంట దారి తొలగిపోతూ ఉన్నామంట. కొన్నిసార్లు దేవుని మాటకు విధేయత చూపించకుండా వెళ్ళిపోతూ ఉన్నామంట. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని కొన్ని సందర్భాల్లో శిక్షించంట మరలా ఆయన దరికి చేర్చుకుంటా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, దేవుడు మనకి ఇచ్చిన శోధనలో మనం భయంకరంగా దేవునికి అతి సమీపముగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే శోధన సహించువాడట ధన్యుడై ఉన్నాడు. ఈరోజు శోధన, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు ఒక మాట, ఏమనంటే ఇగో నేను లోకాన్ని జయించున్నాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. కానీ వాటిని చూసి మీరు ఏం భయపడవద్దు. హల్లెలూయా. నేను సిలువలో పొందినంత శ్రమ మీరు ఈ లోకంలో పొందలేరు. ఆయన గాయములతో ఏడ్చబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మరి నిజంగా ఆయన సిలువకు ఎక్కినప్పుడు వేదనకరమైన పరిస్థితులు, మరణము భరించి ఓర్చుకుని మరి నిజంగా రక్తము కార్చి భూమి మీద ఆయన సిలువ మరణానికి ఎక్కారు. ఈరోజు మనం ఆయన సిలువలో జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమలు చాలా అల్పమైనవంట. దేవునికి స్తోత్రం. ఆయన సిలువను మనం తలంచుకుంటే మన సమస్యలు చాలా అల్పమైనవండి. మనం చాలా పెద్దగా మనం చూస్తుంటాం, కానీ ఆయన పడ్డ ఆ శ్రమ, ఆ సిలువను ఎవ్వరు కూడా సహించలేంది. కానీ దేవుడు ఓర్చుకున్నారు మన కోసం. ఈరోజు ఆయన పొందిన దెబ్బలంతా ఈరోజు మనకి శోధన లేదు. ఆయన పడ్డంత ఆ సిలువ వేదనలో ఈరోజు మనకంతా శోధన లేదు. కనుక ఈరోజు మనం ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బలంతా నేను అనుభవించట్లేదు.
అనుభవించట్లేదు. ఆయన పొందిన వేదనంతా శ్రమ నేను అనుభవించట్లేదు. ఈరోజు నిజంగా మన ప్రభు ఎవరి కొరకంటే మనము దీనులమై ఉన్న మనల్నంట ఆయన ఆదరించడం కొరకు ఆ వేదన అయినా అనుభవించి ఉన్నారు. చూడండి ఇంకొక వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చాలండి. హల్లెలూయా. దేవుడు మనకి ఏం అనుగ్రహించాడటండి? కృప అనుగ్రహించాడు. అంటే కృప అనే మాటకు ఏంటి? అర్హత లేనిదంట అందుకోవడమే కృపకు ఉన్న ఆ యొక్క అర్థం అండి. హల్లెలూయా. అంటే అర్హత లేని మన జీవితాలకు ప్రభు ఏం చేశాడు? అర్హత కలగజేశాడు. ఆయన శిలువ ద్వారా ఈరోజు ఆయన కృపను మనకు దయచేశాడట. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తూ ఉందంటే ఎంతటి తప్పు చేసినప్పుడు కూడా ఈ కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? క్షమిస్తా, కనికరిస్తా, జాలి చూపిస్తూ, దయ చూపిస్తుందంట. ఎందుకనంటే చేసిన తప్పును ఏం చేస్తూ ఉంది? ఈ కృప కప్పుతూ ఉందటండి. కానీ దేవుడు అందుకే కీర్తనలు అంటాడుగో, కృపా సత్యములు రెండు కూడా ఒకదానికొకటంట ముద్దు పెట్టుకుని ఉన్నవి. ఇవి రెండు సత్యం అంటది ఒక వ్యక్తిని చంపివేయాలి. తప్పు చేసిన వ్యక్తిని ఏం చేయాలి? చంపివేయాలి. కానీ కృప అంటుందంట తప్పు చేసిన వ్యక్తిని చంపవద్దు, కానీ కృప చూపిస్తా, జాలి చూపిస్తా, అతన్ని ప్రేమిస్తానని కృప చెప్తా ఉంటే ఓ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ మరణంలో ఆయన శిలువ అయిపోయిన తర్వాత ఆయన పడుకున్న తర్వాత ఆ 3వ దినాన్ని ఇంకా లేగలేదు. ఈ రెండు కూడా పోట్లాడుకుంటా ఉన్నాయంట. కృప అంటుందంట ఏమనంటే దేవుడు ప్రాణం పెట్టాడు కదా, నేను కూడా అనేక మందిని రక్షిస్తాను అంటే ఆ యొక్క సత్యము చెప్తున్న మాట ఏంటంటే, సత్యం ఏం చెప్తుందంటే తప్పు చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఏముండాలంటే శిక్ష అనేది తప్పదు. హల్లెలూయా. కృప అంటుందంట జాలి చూపిస్తుందంట. తప్పు చేశారు కదా, మరలా నేను క్షమించి వారిని దేవుని యొద్దకు నడిపిస్తా అంటే సత్యం అంటుంది లేదు లేదు, వారు సత్యాన్ని తొలగించి ఉన్నారు కనుక శిక్షను ఖచ్చితంగా అనుభవించడానికి అర్హులు అని చెప్తా ఉంటే కృప ఈ రెండు కూడా ఒకదానికొకటంట ముద్దు పెట్టుకున్నాయంట. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన తర్వాత. హల్లెలూయా. ఆ రెండు కూడా ఆయన దగ్గర పోట్లాడుకుంటూ ఉన్నాయంటే ఎప్పుడు కనికరం అంటే ఆయన చనిపోయిన తర్వాత అట ఒకటి కలిసి పట్టుకున్నాయి, ముద్దు పెట్టుకున్నాయి. అంటే కృపకు సత్యముకు కూడా చాలా దూరం ఉందండి. కానీ ఆ రెండు సమాధానం పడ్డాయంట. దేవునికి స్తోత్రం. ఎందుకొరకో తెలుసా? మనపై జాలి చూపించడానికి. కృప అంట ప్రతీది కూడా మనపై ఉన్న ఆ కనికరముతో మనల్ని ఏం చేస్తుంది? తప్పు చేసినప్పటికీ కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడంటే ఇంకొక అవకాశం నీకు మరలా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మారి దేవుని వద్దకు రావాలండి. దేవునికి స్తోత్రం. చూడండి 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా చక్కటి మాట రాయబడి ఉంది. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ యెహోవాని యెడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. చాలండి. ఎవరికి అనుగ్రహిస్తా ఉన్నాడండి? దీనులకు. దీనులు అంటే ఎవరు? మనమే. హల్లెలూయా. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలట. హల్లెలూయా. ఈరోజు ఆ దీన మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఈ యొక్క కృప మన పైకి వస్తూ ఉందంట. దేవుని కనికరము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కృప పొందామో మనం రక్షించబడిన వారమై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. ఆ కృప పొందిన ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాడో తెలుసండి? దేవుని సన్నిధిలో క్షమాపణ. అనేక విధాలుగా దేవుడు అతన్ని ఏం చేశాడు? క్షమించాడు. పౌలు చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని తెలుసా? తన కంటి నుంచి నీళ్లు అనేవి కారుతూ తన కళ్ళకి ఒక బలహీనత వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. ఏమనంటే ప్రభువా నాకు స్వస్థత ఇవి. అపోస్తులైన పౌలు చాలా అద్భుతాలు చేశాడండి. తన ప్రజల పట్ల చాలా యేసుక్రీస్తు నమ్మిన తర్వాత చాలా అద్భుతాలు. ఆయన కట్లు నడానుకున్న కట్లలో కూడా స్వస్థత జరుగుతూ ఉండేది. అలాంటి అపోస్తులైన పౌలుకి ఏం కలిగిందంటే కళ్ళు బలహీనత వచ్చిందంట. ఆ బలహీనతను బట్టి చాలా సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు స్వస్థత ఇవ్వలేక కాదండి,
క్షణము పట్టదు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలును. హల్లెలూయా. పౌలుతో అంటున్నాడు, నా కృప నీకు చాలయ్యా. మరి దేవుడు స్వస్థపరచలేదు. కానీ ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని బలహీనతలు, కొన్ని శ్రమలు మనం ఇంకా ప్రభువుకు దగ్గర అవ్వడం కొరకే దేవుడు కొన్ని మనకి ఏం చేస్తూ ఉంటాడో నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంతేగాని అది శిక్ష అని మనం ఏమాత్రం కూడా అనుకోవడానికి వీల్లేదు. కానీ మన జీవితం సరి చేసుకోవడానికి మనం కొన్ని సందర్భాల్లో త్రోవ తొలగి దేవునికి విధేయతగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని మరలా హత్తుకోవాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన కృప చూపిస్తూ ఉన్నాడంట. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుట చాలండి. హల్లెలూయా. శిక్షా విధి కలుగుట మరి అది కలగకుండా అంట ప్రభు చేత మనం ఏమవుతా ఉన్నాం, ఏమవుతున్నామండి, ప్రభువుతో శిక్షింపబడుతూ ఉన్నామంటే ఈరోజు నిజమే. ప్రభు మనం చాలా సందర్భాల్లో మరి అనేక విధాలుగా మనల్ని ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కసారి నలగొడుతూ కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు చాలా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒక తప్పిపోయిన కుమారుని మనకు అందరికీ తెలుసు. తండ్రి వద్ద నుండి ఏం చేస్తాడండి, ఆస్తి అడిగి ఒక కుమారుడు వెళ్ళిపోతాడు వేరే ప్రాంతానికి. తన ఆస్తి అంతా కూడా ఏం చేస్తాడంటే పాడు చేసుకుని ఆ వ్యభిచారులకి మరి నిజంగా ఆ వ్యభిచారంలో గడిపి తన వ్యసనాలకు వ్యర్థంగా ఆస్తిని కోల్పోయినప్పటికీ ఆ తండ్రి ప్రతి దినము ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వెళ్ళిపోయిన కుమారుడు మరలా నా యొద్దకు తిరిగి రావాలని జాలితో కనికరముతో ఎంత తప్పు చేసినప్పటికీ మరలా తన బిడ్డను హత్తుకోవాలని అనేక దినాలుగా తండ్రి పడుతున్న వేదన. ఒకానొక దినానికి ఆ కుమారుడికి ఏం దొరకదండి, తినడానికి తిండి దొరకలేని సమయంలో పందులు తినే పొట్టును తింటున్నప్పుడు అప్పుడు అనుకుంటాడట, ఏమనంటే నా తండ్రి ఇంట ఒక పనివాడిగా అయినా సరే నేను ఒకవేళ చేరితే అక్కడ కడుపు నిండా తింటాను కదా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నా తండ్రి నన్ను మరలా ఒకవేళ పరలోకపు తండ్రికి విరోధంగా నేను ఇక్కడ పని చేశాను, అయినప్పటికీ నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన ఏం చేస్తాను, పని వారిలో ఒకటిగా నేను చేరతానని తీర్మానం చేసుకుని వెళ్ళాడట. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి రాగానే ఏం చేశాడండి, హత్తుకున్నాడట, ముద్దు పెట్టుకున్నాడు ఆ మెడ మీద. తన కుమారుని కొరకు ఎంతో ప్రేమ చూపించి ఏం చేశాడు, విందు ఏర్పాటు చేసి అక్కడ విందు చేయించాడట. తప్పిపోయిన కుమారుడు మరలా నాకు దొరికాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో కూడా మనము కూడా చాలాసార్లు ఏం చేస్తా ఉందండి, మన ఆలోచనలో మన యొక్క తలాంపుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు కాదనుకున్న సందర్భాల్లో దేవుని చెయ్యి కూడా వదిలి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎలాగ చూస్తున్నాడంటే మరలా ఆయన యొద్దకు నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన యొద్దకు మరలా నువ్వు వచ్చి ఎవరిని హత్తుకోవాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి. దేవుని ప్రేమను నువ్వు రుచి చూడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా తన తండ్రి ఇంటికి చేర్చబడ్డాడు. ఈరోజు మనము కూడా ఈ లోకంలో శ్రమలు అనేవి వచ్చినప్పుడు మనం తొలగిపోవడం కాదు, కానీ ఆ శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గరగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షముగా నిలబడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడబోతున్నామండి. ఎప్పుడో తెలుసా, శ్రమ వచ్చినప్పుడు ఒక బిడ్డకు జ్వరం వస్తే ఆ యొక్క రాత్రంతా ఆ బిడ్డతోనే మనం ఉంటాం. ఎందుకనంటే ఏ క్షణంలో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుడు అంతే, శోధన వచ్చినప్పుడు మనం చేయి విడిచిపెట్టాడు, కానీ అనుదినమైన కృప చూపిస్తా, కనికరాన్ని చూపిస్తా, ఆ శోధన నుంచి మరలా తప్పించడానికి దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో చూడండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి
కుంటికాలు వెనకక బాగుపరచు నిమిత్తము ఈ పాదములకు మార్గము సరళము చేస్తుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండట ప్రయత్నించుడి. చాలండి. హల్లెలూయా. అందరితో కూడా ఏం కలిగి ఉండాలట? సమాధానం కలిగి, అందరితో కూడా పరిశుద్ధత కలిగి, అందరితో కూడా మనం ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమను చూచాం కనుక నేను గొప్పవారమని చెప్పుకోకుండా మనము కూడా ఇతరులతోనంట తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో తగ్గింపు చాలా వినయాన్ని చాలా హెచ్చిస్తుందండి. మనం అనుకుంటాం మనం తగ్గిపోతే ఏమీ కొద్ది కాదు, కానీ ఒక్కొక్కసారి తగ్గింపు నీ జీవితంలో నిన్ను తలగా ఉంచబోతుంది. ఒక రాజుగారి దగ్గరికి ఒక మంత్రి ఏం చేశాడంటే మామిడికాయలు తెచ్చి ఇచ్చాడట. ఇచ్చినప్పుడు అతను తిని దాన్ని విత్తనం వేసినప్పుడు ఆ రాజు మరలా కొద్ది దినాలకి ఏమైందంటే అది ఒక పెద్ద చెట్టుగా మార్చబడి మరలా తిరిగి మామిడి పళ్ళు కాసినాయట. అప్పుడు అంటూ ఉన్నాడట ఆ చెట్టు మీద మంత్రి గారు అంటూ ఉన్నాడంట, అయ్యా ఈ మామిడి పళ్ళు ముగ్గుపోని కదా, కొయింతానయ్యా మనిషిని పెట్టంటే, లేదు లేదు ఈ యొక్క చెట్టుకి నేనే ఎక్కి నా చేతులతో నేనే కోస్తాను అని ఏం చేశాడట, ఆ చెట్టు మీదకి ఎక్కాడట. ఆ మామిడి పళ్ళు అన్నీ కూడా కోస్తా ఉన్నప్పుడు ఒక చాకు లాంటిది తన ఏలు కోసుకున్నాడట. ఆ ఏలు కోసుకున్నప్పుడు ఆ ఏలు తెగిపోయింది, పడిపోయిందంట. అయితే ఆ మంత్రి ఆ యొక్క రాజు కిందకి దిగేశాక చెప్తా ఉన్నాడట, ఏమనంటే నా ఏలు పోయిందయ్యా అంటే, పోలేండి మన మంచికే అంతా అన్నాడట. ఎవరు? ఈ యొక్క మంత్రి గారు. ఏంటి నా ఏలు పోతే నీకేమో ఎలా అనిపిస్తుంది? అంతా మంచికే అంటావా నువ్వు అని ఏం చేశాడట, వెంటనే తన యొద్ద ఉన్న ఆ యొక్క భటులను పిలిపించి ఆ యొక్క మంత్రిని ఆ యొక్క చెరసాల్లో వేసాడట. నన్ను ఇంతగా నువ్వు అంతా నా మంచికే అని నువ్వు అంటావా అంటే, నా ఏలు పోతే నువ్వు ఎలాగా నన్ను ఏం చేస్తున్నావు, వెటకారం చేస్తున్నావా అని అతన్ని జైల్లో వేయించాడట. వేయించిన తర్వాత కొద్ది రోజులకి అడవికి వెళ్ళాడట. అక్కడ ఉన్న అడవిలో కొంతమంది ఆ యొక్క నా రాజుగారిని పట్టుకుని తన యొక్క దేవతలకి అడవి మనుషులు పట్టుకుని అతన్ని ఏం చేశారు, బలి ఇవ్వడానికి తీసుకెళ్ళారట. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు చాలా భయపడుతూ ఉన్నాడట. భయపడుతూ ఉన్నప్పుడు అక్కడ దండం పెడుతూ ఉన్నాడంట రాజు, అయ్యా అయ్యా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతానంటే, అప్పుడు ఆ యొక్క అడవి మనుషులు ఆ రాజుకు ఆ ఏలు లేకపోవడం గమనించారట. అప్పుడు అంటూ ఉన్నారంటే ఏమనంటే, నీ వేలు లేదు కదా, మా దేవత నిన్ను ఏం చేయదు, బలి ఇచ్చినా ఈ బలి అంగీకరించదు కనుక నువ్వు పో అన్నారటండి. అప్పుడు ఆ రాజుకి కళ్ళు తెరవబడ్డాయంటే ఏమని, ఏం లేకపోవడం నాకు చాలా మంచిదయ్యింది, మేలయ్యింది నా జీవితంలో. నిజమే, మంత్రిని నేను చాలా తిట్టుకున్నాను కదా అని వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఏం చేశాడట, మంత్రి గారిని విడుదల చేసి మంత్రిని అడుగుతూ ఉన్నాడంట, అయ్యా మంత్రి నా మీద నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అంటే మంత్రి ఒక మాట అంటున్నాడంటే, అంతా నా మేలుకయ్యా అయ్యా, ఈ సరసాల్లో వేయించినందుకు కూడా మేలేనయ్యా అంటూ ఉన్నాడంట. అప్పుడు రాజుగారు అడుగుతూ ఉన్నారంటే, ఎందుకు నీకు మేలు అయ్యింది, ఏం పొందామని మేలు, నిన్ను సరసాల్లో వేయించాను కదా అంటే, ఆ మంత్రి చెప్తా ఉన్నాడంట, నీతో వచ్చిన ఎడల ఆ దేవతకు బలి నేనైపోవాలయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. అంతే. అంటే కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన శోధన కూడా దేవుని మహిమార్థమండి. హల్లెలూయా. దేవుణ్ణి మహింపరచడానికి కూడా కొన్ని శోధనలు మన కుటుంబాల్లో మన యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. ఈరోజు నిజమే మన జీవితాల్లో కూడా కొన్ని శోధనలు మనం సహిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమను మనం చూస్తామంట. దేవుని యొక్క ప్రత్యక్షతను కొన్ని సందర్భాల్లో చూస్తాం. నేను ఎప్పుడు విన్నానో తెలుసండి, దేవుని ఒక స్వరము. మా నాన్నగారు చనిపోయిన ఒక 13 రోజులకి ఎప్పుడో నేను చర్చికి వెళ్ళాను. ఆ యొక్క పెద్ద కార్యక్రమం అయిపోయాక మరుసటి రోజునే చర్చికి వెళ్ళిన తర్వాత వెళ్ళి వస్తుంటే ఏడుస్తున్నాను. నా తండ్రి అయిపోయాడు, నా తల్లిని కూడా ఇంక తీసేసుకుంటామేమో, తీసేసుకో ప్రభు అని ఏడుస్తాను. ఎందుకంటే నా తల్లి ఆ 11వ రోజు వైట్ చీర కడతారు కదండి,
ఆ సాయంత్రం అందరూ బంధువులు వెళ్ళిపోయాక ఆవిడ ఏడుస్తున్న ఆ పైట చెంగు అంతా కూడా రక్తము ఆ ముక్కుల్లోంచి ఆ నోటి నుంచి కూడా ఆ నేలంతా తడిచిపోయింది. ఆ పైట చెంగు అంతా బయట చీర రక్తంతో ఉంది. అది ఒక్కసారిగా నేను చూచి నాకు చాలా వేదన వేసింది. ఎందుకంటే ఒక తండ్రి పోయాడు, ఉన్న మాకు ఆధారం మా తల్లి కూడా వెళ్ళిపోతుంది అని బాధతో వేదనతో దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. సరే ప్రభా, నా తండ్రిని తీసేసుకున్నా కనుక ఇంకా నా తల్లిని కూడా తీసేసుకో అని ఒక వేదంతో నేను వచ్చేస్తా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, శోధనలో నిన్ను రక్షించుకున్నాను, శోధనలో నీ కుటుంబాన్ని నేను రక్షించొద్దా అని. హల్లెలూయా. శోధనలోంచి నన్ను దేవుడు రక్షించుకున్నాడండి. అదే శోధనలోంచి అంట నా తల్లిని నా కుటుంబాన్ని మరలా రక్షించొద్దా అని దేవుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నప్పుడు నేను ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాను. అక్కడ ఎవ్వరు లేరు. అప్పుడు వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని అప్పుడు నేను అంటూ ఉన్నాను, ప్రభా ఎంతటి శోధనైనా నేను తట్టుకుంటాను ప్రభా, కానీ నా కుటుంబం నువ్వు రక్షించాలి అని ఆ దినాన్ని ప్రార్థన చేశానండి. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు ఆ శోధనలోంచే మా కుటుంబం అంతా దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, శోధన దేవుని యొక్క కార్యాలు ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, బయలుపరుస్తుంది. దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతున్నాం. ఆయన స్వరాన్ని నేను శోధనలోనే నేను వినగలిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, శోధన సహించువాడు ధన్యుడు. శోధించబడుతూ ఉన్నప్పుడు ఆయన కృప మనపై ఖచ్చితంగా నిలిచి ఉంటుంది కనుక. చూడండి, చివరికి ఒక మాట చెప్తాను. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. చివరిగా మాట చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక. కొందరు భ్రష్టులగుదురని. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? దేవుని ఆత్మ చెప్తా ఉంది. అనేక మంది మీ మధ్యకు మీ విశ్వాసాన్ని పాడు చేయడానికి వస్తూ ఉంటారు. వారి మాటలు మీరు ఏం చేయకూడదు, నమ్మకూడదు. దేవుని వాక్యం ఏది మనకు నేర్పిస్తుందో దాన్ని అనుసరించాలి. హల్లెలూయా. ఆనాడు అపోస్తులు కట్టిన సంఘాల్లో, మరి కొరింథీ సంఘంలో అనేక ప్రజలంట పౌలు చెప్తున్న మాటలు కూడా బైబిల్లో ఉన్నాయో లేదా అని వారు పరిశీలించి చదివి చూసేవారట. ఎందుకంటే ఎక్కడ మేము తొలగిపోతామో. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అనేకమైనవి ఈ లోకంలో మనకు వచ్చినప్పుడు మనం తొలగిపోయేవారుగా ఉండకూడదు, మన విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉండకూడదు. దేవుని వాక్యము ఏం చెప్తుందో వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసం ఏం చేయాలంటే దినదినము మనం ఆత్మీయంగా బలపరుచుకోవాలి. మన విశ్వాసము లేని వాటిని ఖచ్చితంగా దేవుడు చేయగలడని మనం నమ్మి విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో ఆ కార్యము దేవుని జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో ఎదురు చూచి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడండి, సిగ్గుపడనివ్వడు. మన విశ్వాసము ద్వారా నేనంట ప్రభువును మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఒక దినాన్ని ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఆయనతో నేను కూడా ఎత్తబడాలని ఒక నిరీక్షణతో మనం కనిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ నిరీక్షణ ఒక దినాన్ని మనల్ని సిగ్గుపడనివ్వదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, ఎన్ని శోధనలు ఈ లోకంలో నీకు ఒకవేళ ఎదురవ్వచ్చు, కానీ ఆ శోధనలు జయించే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆ శోధనలు సహించినట్లయితే దేవుని జీవితాల అద్భుతమైన ఆశీర్వాదం ఉందని ఈరోజు దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి